ధ్యానంలో కూర్చొని ఇంకా ధ్యానంలో నిద్రపోవాలి. మళ్ళీ రెండోసారి మెలకు వచ్చిన తర్వాత కొంచెంసేపు ధ్యానం చేసి మన వాళ్ళకి మనస్ఫూర్తిగా మన రిక్వెస్ట్ని ఓ 3 సార్లు స్మరించి అడిగి వాళ్ళని స్వప్న చూపించమని అడగాలి. ఇంకా ఎలా అనేది వాళ్ళు చూపిస్తారు. ఇలా కనుక మనం రోజు ధ్యానంలో పడుకోబోయేటప్పుడు చేయగలిగితే ఒక 40 రోజులు మండలం అని పెట్టుకోండి. కానీ మన తీవ్రతను బట్టి వారం రోజుల్లో 10 రోజుల లోపలనే మనకి స్వప్నంలో మన పూర్వజన్మల్లో ఎవరికి మనం ఇబ్బంది కలిగించామో ఆయా జీవుల్ని వాళ్ళు చూపిస్తారు ఖచ్చితంగా. నేను చూసా వాళ్ళని, ఖచ్చితంగా చూసా. అందుకని చెప్తున్నా, వాళ్ళని అలా చూడొచ్చు ఆ జీవులకి. అప్పుడు చూసిన తర్వాత నుంచి మీరు ప్రతి ధ్యానంలోనూ వాళ్ళని ప్రాయశ్చిత్తం కోరండి. సరే, తెలుసో తెలియకో ఆ జన్మలో మీకు ఈ ఇబ్బంది నేను కలిగించాను, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తే చాలు. వాళ్ళని ప్రతి ధ్యానంలోనూ, ఇంకా అప్పుడు ఎప్పుడైనా పగలు కావచ్చు, సాయంత్రం కావచ్చు, మనం ఎప్పుడు ధ్యానం చేసుకున్నప్పుడన్నా వాళ్ళని తప్పనిసరిగా స్మరించి చేసుకోవాలి. అదే రిచువలిస్టిక్లో అయితే ప్రతి అమావాస్యకి మనం వాళ్ళకి తర్పణం చేస్తే ఆ వాళ్ళ పేరు మీద ఏదో ఒక గ్లాసు నీళ్ళు మనం పితృతర్పణంగా భావించి వాళ్ళకి ఆ పితృదేవతలకి తర్పణం ఇచ్చినా, ఒకవేళ అది చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. యోగ ధ్యానంలోనే కూడా మనం ఈ నివారణ చేసుకోవచ్చు ఖచ్చితంగా.